మీరు సిద్ధపరచడానికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. జరగనున్న కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా, నిబిడలకి ఆశీర్వాదకరంగా జరుగుతున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రీమతి డాక్టర్ జి రత్నవాణి 18వ వచనం నుండి 24వ వచనం భాగం చదివిస్తారు. కోసం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య పాఠ్యభాగము గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని వరకు చేయనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏమి సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేరు పెట్టాను. అయినను ఆదాము సాటైన సహాయము అతనికి లేకపోయినను అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలిగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నడు నుండి తీయబడిన కనుక నాది అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య యొద్ద ఇద్దరు దిగకులై ఉండి, అయితే వారు సిగ్గు నిలవక ఉంది. ఇక్కడితో వాక్య భాగం ముగించారు. ఈ సమయంలో మరి వాక్య సందేశాలు వెళ్ళిపోతాము. ఆ మధ్యలో రెవరెండ్ శామ్యూయల్ గారు ఉన్నారు, జాన్ గారు. వారు నిశ్చితార్థానికి సంబంధించిన సందేశాన్ని మనకి వారు అందించిపోతామన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తాము. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, మొదటిసారి దేవుని సన్నిధానంలో దాసరి వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ప్రత్యేకంగా యువకులు హసిత మరియు శాంతి వీరులు కూడా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో అనుమతించినారు. ఈ సందర్భంలో నాకు ఎక్కడు తోడ్పాటు ఇచ్చి నా దగ్గర ఉంది, నాకు అన్ని సహాయం చేసే వ్యక్తులు కలవడం చాలా సంతోషం.
ఈ హసిత మామయ్య వీసరత్నం రాజు గారు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. వారికి నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బిషప్ గారు రైట్ డాక్టర్ ఎస్ఏ బాబురావు గారు ఈరోజు వర్తమానం అందించాలి. బట్ వారు తెనాలిలో వారికి ఒక వివాహం ఉన్నది. సో ఆయన కంపల్సరీ వెళ్ళవలసినది కాబట్టి వారు అక్కడ అటెండ్ అయ్యారు. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ బిషప్ గారు నేను మీ మధ్య దేవుడు వాటిని పంచుకోవడానికి నిలబడించున్నాను. దేవుడు గారు ఈ ఎవరి బిడ్డలు హర్షిత అలాగే శాఖలు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఇది ఒక నిబంధన. ఇంటర్ డిపెండెన్సీ ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడడం. నేను కొంచెం హీబ్రూ లాంగ్వేజ్ లో తెలుగు చెప్తాను. సాటైన సహాయము ఆనాములకు లేకపోవడం చూసినాడు దేవుడు. సాటైన సహాయం, ద ఇంటర్ డిపెండెన్సీ, ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేది లేకపోతే అసలు వివాహం వ్యవస్థే లేదు. ఎందుకంటే దేవుడు మట్టిలో బొమ్మను చేశాడు. ఈ బొమ్మకు ఏ పేరు పెట్టాలి అని అనుకున్నాడు. దేవుడు పెట్టిన పేరు మనకు అందరూ తెలుసు. ఏం పెట్టాడంటే దేవుడు ఏ పేరు పెట్టాడు మట్టి బొమ్మకు? మీకు చెప్తే నేను అందరికీ ఆలోచిస్తాను. ఏమని పెట్టాడు? ఎన్ని చెప్పండి. ఆదామైన అంటే మీనింగ్ ఏం తెలుసా మీకు? చెప్పండి ఏంటి? ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ఆదాం అంటే అర్థం ఏంటి? చెప్పేది పూర్తి చెప్పండి. తెలుసా? ఎనివన్ మూవీ ఎవరికి ఆదాము అంటే అర్థం తెలుసా? బైబిల్ రాదు. దేవుడి కుమారుడు. మనం దేవుని కుమారుడు. ఆదామా అంటే హీబ్రూ ఆదామా. ఈ ఆదామా అని దేవుడు పెట్టాడు. ఆదామా అంటే మట్టి. ఆదామా అంటే మట్టి, భూమి అని అర్థం. ఈ బొమ్మకి ఏ పేరు పెట్టాడు? ఇప్పుడు చెప్పండి, ఏ పేరు పెట్టాడు ఈ బొమ్మకి? ఒక బొమ్మ క్రియేట్ చేసి బొమ్మకి ఏ పేరు పెట్టాడు? అదేది ఇప్పుడు చెప్పండి, ఏ పేరు పెట్టాడు? మట్టి అని పెట్టాడు. అంటే మట్టి. ఆదాము అంటే మట్టి, భూమి. ఈ బొమ్మకి ఎవరు పెట్టిన పేరు? మట్టి కాబట్టి దీని మట్టి అని పెట్టాడు. మనము ఎంత ఎత్తుకు టెక్నాలజికల్ వరల్డ్ లో, పోస్ట్ మోడర్న్ వరల్డ్ లో ఎంత ఎత్తు పెరిగినా కూడా యూ నీడ్ టు డిపెండ్ అపాన్ ది ఎర్త్. జాగ్రత్త. మీరు ఒకవేళ 100 అంతస్తులు ఉన్నా, 150 అంతస్తులు ఉన్నా సరే, నీవు భూమి మీద ఆధారపడి అన్నం తినాలి తప్ప టెక్నాలజీ నీకు తెలియదు. ఓకే, అర్థమైంది నీకు? భూమిని పండించి భూమి మీద ఆధారపడి నువ్వు ఆహారం తినాలి. కానీ నేనైనా సాంకేతికతను ఇప్పుడున్నటువంటి AI మనము తినలేదు. సో there is an interdependency on the ground
ఆయన విముక్తి. ఖచ్చితంగా మనుషులు భూమి మీద ఆధారపడాలి, ఆ భూమిలో వచ్చేటువంటి ఆహారం తినాలి, ఆ భూమిని మనిషి పండించాలి. రెండు, మనిషి ఒకవేళ సాంకేతిక రంగంలో ఉన్నత వ్యక్తికి ఎదిగినా కూడా చివరికి మట్టిలోనే తీసుకుని పెట్టాలి. అర్థమైతే అర్థం కాలేదు. ఫెమినైన్లో నుండి మాస్కులైన్ తీసుకెళ్తాడు. ఇప్పుడు ఫెమినైన్ ఏంటి? భూమి. ఈ భూమిలో నుంచి మాస్కులైన్ తీసుకెళ్తాడు. సో మనిషి ఎప్పుడు కూడా ఈ ఫెమినైన్ మీద ఆధారపడాల్సిందే. ఇప్పుడు ఆడవారికి కొంచెం నవ్వొస్తుంది కదా. నాకు కొత్తగా తెలియని వాళ్ళు ఎలా బాగా హ్యాండిల్ చేయాలి అర్థం కాక గూగుల్లో తిరగలుగుతారు. అవును హ్యాండిల్. సో ఇప్పటికీ ఒకవేళ అర్థం చేసుకొని బాగా ఎక్కువ మంచి కృషి అర్థం కాదు కాబట్టి ప్రయత్నం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా ఫెమినైన్తో మాస్కులైన్ ఉండవలసిన. ఎందుకంటే దేవుడు ఫెమినైన్ ఉంటే మాస్కులైన్ చేశాడు. కరెక్ట్ గమనించాను. దేవుడు అందుకే ఇంటర్ డిపెండెన్సీ ఒకరి మీద పరస్పరంగా ఆధారపడవలసిన అవసరం ఉంది. సో ఇప్పుడు నేను వీరిద్దరికి చెప్పదలుచుకుంటున్నాను. హర్షిత అలాగే ఎచ్చుగా ఎవరు ఒప్పుకుంటారు, ఒకరితో ఆధారపడవచ్చు. సో మీలో ఒకవేళ హర్షిత లేకుండా సేంద్రేట్ బట్ యువర్ నాట్ లేదు. అలాగే శామ్యుల్ నువ్వు చెప్పొచ్చు సేంద్రేట్ బట్ యువర్ నాట్. ఐ మీన్ యువర్ అఫ్కోర్స్ యువర్ మాస్టర్ కానీ నేను గ్రేట్ అని చెప్పడానికి ఇద్దరు ఒకరికి ఒకరు ఆధారపడాలి. సో ఇప్పుడు మీకు ఇంకా వివాహం కాదు కాబట్టి మీరిద్దరు కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం అయ్యేంత వరకు కూడా యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్యాప్. అర్థమవుతుందా? యూ నీడ్ నాట్ టు క్రాస్ బౌండరీస్. ఎంగేజ్మెంట్ అయిన వివాహం అయినట్టు కొంత అనుకోవాల్సిందే తప్ప వివాహం అయిన తర్వాత యూ లీవ్ అలోన్. బట్ engagement కాదు. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ మ్యారేజ్. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రభా మా ఇద్దరి ఏమైంది, మీ ఉద్దేశం ఏమైంది, మీ ప్రణాళిక ఏమైంది అని చెప్పి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనలో సో రెస్పెక్ట్ చేయాలి. ఇద్దరు ఒకరినొకరు గౌరవించాలి. Don't see the mistakes in the opposite. ఎందుకంటే మనుషులు కనిపిస్తుంది మంచి చూడడానికి ప్రయత్నించాలి. ఈ భార్య కాబోయే భార్య మంచి చూడడానికి ప్రయత్నించాలి. అప్పుడు నీకు మంచి కనిపిస్తుంది. అలా ఇప్పుడు కూడా ఈ కాబోయే వాటిలో మంచి చూడాలి. ఎందుకంటే మనిషి నోని స్టడీ చేసి దీపం లేడు ఒకరు లేడు. కాబట్టి మా చెడు చూడడానికి ప్రయత్నించేది మంచి చూడడానికి ప్రయత్నించాలి. అప్పుడు నీకు ఎవరు మంచి కనిపిస్తాడు, నీకు ఆమె మంచి కనిపిస్తాడు. కాబట్టి నేను ఎదురు కూడా కార్యక్రమంలో దేవుడు నాకు ఒకటి చేయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవులను తీసుకున్నాను. వారు పెళ్లి కుమార్ గురించి రక్షించారు. సునీల్ కుమార్ గారు and prayerful family who shaped the groom what he is doing. And Prince is very humble, he is multi-talented and very obedient. And let's see how he was shaped into this. We are the parents, Simon Vicar Garu, he is regional RIO Board of Intermediate Education, and Kamala Dejayanar, his mother, he is a headmaster,
వీళ్ళకి ఇద్దరు పిల్లలని శామ్యుల్ క్లెమెంట్ is the bride. He is groomed today. He is working in VTPS, Vijayawada Government Power Station. తల్లిదండ్రులు మీకు తెలుసు. సైమన్ విక్టర్ గారు, కమలా తేజారాణి గారు. వాళ్ళ చెల్లి సైమన్ విక్టర్ గారు చేయబోతున్నారు. ఈజ్ ది RIO Board of Intermediate Education. He is a role model for all our families. And Kamala Tejarani garu is the headmistress. Talupadu Lutheran High School. These two people are the role model for all our Ganna families and Nandari families. Next, Vedagiri Unna, Ratta Kumarudu, Oke Kumarudu, the group today, which we already introduced, is working in Vijay Soda. You don't need to stand there, my dear. వీళ్ళ చెల్లి శ్రావ్య అరస, ఆమె ఇవాళ రాలేదండి. ఎందుకంటే ఆమె బిడ్స్లానీలో MBA చేస్తున్నారు. ఆమెకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆమె రాలేకపోయారు. ఇంకా ఫస్ట్ అడ్మిటెడ్ అనకరీ ఫ్యామిలీస్. సో అనకరీ ఫ్యామిలీస్ లో మన సైమన్ విక్టర్ గారి తల్లిదండ్రులు ఎమాన్యుయల్ గారు అండ్ లలితమ్మ గారు, వాళ్ళు కూడా స్కూల్ టీచర్స్ చేశారు. వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరండి. అంటే వాళ్ళు కూడా కొంచెం అనారోగ్య కారణం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అండ్ వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో మొట్టమొదటి కుమారుడు సైమన్ విక్టర్ గారు, విచ్ వి ఆల్రెడీ ఇంట్రడ్యూస్. అండ్ సెకండ్ వచ్చేసి మేరీ మార్గరెట్ గారు. ఆమె కూడా స్కూల్ టీచర్ కింద పనిచేస్తున్నారు. ఆమె కూడా ఎవరు కొంచెం రాలేకపోయారు. ఇంకా మూడో వారు సాల్మన్ నజరయ్య గారు, లలిత గారు. వాళ్ళు వచ్చారండి. సాల్మన్ నజరయ్య గారు, లతా గారు. వాళ్ళకి సోను, మోను అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ బాగా చదువుతారు. వాళ్ళకి 10th లో ఇంటర్మీడియట్ లో 98%, అబౌవ్ 98%, 99%. దే ఆర్ ఆల్మోస్ట్ స్టేట్ ర్యాంకర్స్. ఇప్పుడు మనం స్టేట్ ర్యాంక్స్ ఇవ్వట్లేదు కానీ స్టేట్ ర్యాంక్స్ ఇస్తుంటే సో వీళ్ళందరికీ బాగా పరిచయం అయ్యేది. థ్యాంక్ యూ బాబు గారు. ఇక 4వ వారు డోరతి రేఖా కుమారి గారు. ఆమె కూడా స్కూల్ టీచర్ కింద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా రాలేకపోయారు దూరభావం వల్ల. ఇది అనకరీ ఫ్యామిలీస్ నుంచి ఇంట్రడక్షన్. అంటే పెళ్లి కుమారి యొక్క తండ్రి గారి యొక్క ఫ్యామిలీ ఇంట్రడక్షన్. ఇంకా పెళ్లి కుమారుడు యొక్క తల్లి గారు కమలా తేజారాణి గారు. వారు వెన్నం ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో వెన్నం ఫ్యామిలీస్ లో మా అందరికి మా తాతగారు శామ్యుల్ గారు, కమలమ్మ గారు, వాళ్ళిద్దరు స్కూల్ టీచర్స్ కింద పనిచేసి ఎక్కడో చింతగ్రహారం అనే ఒక మారుమూల గ్రామం నుంచి మేమందరం వచ్చాము. సో చింతగ్రహారం అంటే అదొక బాగా పల్లెటూరు. అక్కడి నుంచి ఇంతమంది టాలెంటెడ్ మెంబర్స్ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అటువంటి దాని నుంచి వచ్చారు. వాళ్ళకి మొత్తం 8 మంది, దాంట్లో 5 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. మొట్టమొదటిగా వెన్నం జయరావు గారు, ఈజ్ ద ప్రిన్సిపల్ ఖమ్మం. ఆయన ఇప్పుడు లేరండి. వారికి మొదటి సంతానం కమలా తేజారాణి గారు, హూ ఇస్ ద గ్రూమ్స్ మదర్, విచ్ వి ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్. సెకండ్ వచ్చేసి శామ్ జూలియస్ రాజేంద్ర. వాళ్ళు కెనడాలో ఉంటారు. ఆయన రాలేదని వాళ్ళ వైఫ్ వచ్చారు, మా వదిన గారు, ఉషారాణి గారు. అండ్ వారి కుమారుడు లోని విన్ని. వీళ్ళు కెనడా నుంచి వచ్చారు. దే ఆర్ ఇంటర్నేషనల్ గెస్ట్స్ ఆఫ్ అకేషన్ టుడే. ఇంకా మూడవదిగా డానియల్ వెన్నం సతీష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. అండ్
వీళ్ళు పెళ్లి పెడతారండి. పెళ్లి గారు అంటే పెళ్లి విషయాల్లో మా బావగారికి అన్ని రకాలుగా సహకరించారు. వీళ్ళ పిల్లలు వచ్చి శామ్యూల్ రూఫస్ అండ్ నిసి. శామ్యూల్ రూఫస్ అండ్ నిసి వీళ్ళు కూడా మంచి వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ లో 98%. రీసెంట్ గా జరిగిన ఇంటర్మీడియట్ లో 98%. నేను వీళ్ళు మర్చిపోయానండి. వీళ్ళ జయరావు గారు అండ్ అనసూయ మేరీ అనసూయ సారీ పెద్దమ్మ ఒకసారి వేయాలి. మొదటి ఈమె ద మోస్ట్ లవింగ్ పర్సన్ ఇన్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. అందరూ అన్నదమ్ములు అందరూ వీళ్ళ గురించి చదువుకున్నారు. సో వీళ్ళంటే మాకు ఎంతో ప్రేమ. ఈమె కూడా రిటైర్డ్ టీచర్ కింద చేశారు. ఇంకా సోఫియా రాణి గారు స్కూల్ టీచర్ కింద పనిచేస్తా ఉన్నారు. మణిబాబు గారు వాళ్ళు ఆగిపోయారు. అండ్ వాళ్ళ బాబు విన్స్ కూడా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. ఇంకా శామ్యూల్ గారు రెండవ కుమారుడు వచ్చి చార్లెస్ రాజశేఖరం గారు. ఈయన రిటైర్డ్ అమ్మారు. అండ్ సుదర్శనం గారు చార్లెస్ రాజశేఖరం గారు మన ముందు లేదు ప్రస్తుతానికి. సుదర్శనం గారు వీళ్ళు అమ్మారు, రిటైర్డ్ అమ్మారు కావాలి. నెక్స్ట్ మధ్యలో ఒకరు ఉన్నారండి లలితమ్మ గారు ఎవరంటే మన పెళ్ళికొడుకు తండ్రి గారి తల్లి గారు. కాంప్లికేటెడ్ గా నేను చెప్తుంటే ఓకే స్పీడప్ చేయాలా. ఓకే నెక్స్ట్ మూడవగా వెన్నం పాలవశ్వరరావు గారు. ఈయన రిటైర్డ్ టీచర్. వసుంధరాదేవి గారు ఆల్సో రిటైర్డ్ టీచర్. వాళ్ళ ఇద్దరు కుమారులు శ్యామీర్ కుమార్ అండ్ సునీల్ కుమార్. శ్యామీర్ కుమార్ వేస్తున్నాడు. సునీల్ కుమార్ నేనే. మా వైఫ్ చూస్తున్నారండి. సాఫ్ట్వేర్ అండ్ మాకు కీర్తన రోహన్. నెక్స్ట్ సరోజిని గారు, మేరీ సరోజిని గారు, డేవిడ్ డెవిల్సన్ గారు. వీరు రాజమండ్రిలో ఉంటారు. చూసుకోవాలి. గిఫ్టీ చెర్రీ అండ్ గిఫ్టీ. ఓకే నెక్స్ట్ ఎస్సీ గారు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసాము. నెక్స్ట్ మూడవగా చిన్ని అండ్ లూకి. వాళ్ళ పాప కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చి నటాలియా రాజశేఖరన్ గారు. నటాలియా రాజమనోహరన్ గారు బ్యాంక్ మేనేజర్ గారు. అండ్ ప్రేమ్ కుమార్ గారు వీరు గుంటూరు వాస్తవ్యుడు. అందరికీ బాగా సుపరిచితులు. నాగపాలిలో ఉన్నవాడు. ఈయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు. మంచి వార్త. మా ఫ్యామిలీస్ అందరూ ఎంతో నడుస్తూ ఉంటారు. మంచి సింగర్ కూడా. బాబాయ్ టైం కూడా మంచి సాంగ్ కూడా పాడతారు. ఇంకా ప్రేమ్ కుమార్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ వచ్చారండి. రిటైర్డ్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్. వాళ్ళకి ఇద్దరు పిల్లలండి. సన్నీ అండ్ ఈమెగా కేరళలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా వచ్చారు ఇక్కడికి. సన్నీ వాళ్ళకి యాషర్. ఇంకా మొన్న చిన్న పాప పుట్టింది యాషర్. ఇంకా తర్వాత వాళ్ళకి రెండవ పాప దీపు రాజ్ కుమార్
రాజ్కుమార్ దీపు వాళ్ళు కొంచెం దూరంగా వల్ల రాలేకపోయారు. వాళ్ళు బయటలో ఉంటారు. ఆయన బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తారు. దీపు మా చెల్లి, ఆమె స్కూల్ నెక్స్ట్ సాల్మన్ రాజు గారు, ఆర్ఐ కుమారుడు సాల్మన్ రాజు గారు. ఈయన హైదరాబాద్ లో ఉన్నారు. సాల్మన్ రాజు గారు అండ్ కస్తూరి గారు వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు కుమారులు ఉన్నారు, డీడీ అండ్ బీడీ. డీడీ గారు రాలేకపోయారు, ఇంకా వస్తారేమో, ఆమె వేలో ఉన్నారు. అండ్ బీడీ అండ్ అనీష వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ లో పనిచేస్తూ ఉన్నారు. న్యూలీ మ్యారీడ్ కపుల్. నెక్స్ట్ మన ఆఖరి ఫ్యామిలీలో ఆఖరి వాళ్ళు అయినటువంటి విజయ హేమవర్ గారు. వాళ్ళు కూడా రాలేకపోయారు. ఆమె కూడా స్కూల్ టీచర్ పనిచేస్తారు. మా మామగారు రాజ్కుమార్ గారు, విజయ హేమవర్ గారు. వాళ్ళు కూడా తరువాత స్కూల్ టీచర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా ఇద్దరు ఒక కుమారుడు పరిమళ గారు చెన్నైలో ఉంటారు. నెక్స్ట్ ప్రణయ్, ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన కూడా రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అండ్ దిస్ ఈజ్ అవర్ మోస్ట్ లవింగ్ ఫ్యామిలీ అండ్ కేరింగ్ ఫ్యామిలీ అండ్ కేర్ఫుల్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్, సో దట్స్ వై చేస్తున్నారు. అలాగే తర్వాత బ్రైట్ ఫ్యామిలీ దర్శన్ వి జయ రత్నకుమార్ గారు కొంచెం సమయం పాటించండి. ఆల్రెడీ 12:30 అయింది. వంటలు విషయాలు ప్రయత్నం చేస్తారు కాబట్టి పెళ్లి మార్పులు ఇచ్చేటువంటి వారికి కొంచెం వికాస్ చేయడానికి వి జయ రత్నకుమార్ గారు పెళ్లి కుమారుడు చేసేటువంటి వస్తువులు, ఆభరణాలు, అలాగే పెళ్లి కుమార్తె వారు తీసేటువంటి వస్తువులు, ఆభరణాలు దయచేసి ప్రదర్శించండి. వాళ్ళప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ముందుగా తెలియజేస్తున్నారు. నా పేరు కుమార్. నేను పెళ్లి కుమార్తెకు మేనమాని. మరి మా కుటుంబం చిన్న కుటుంబం. మా కుటుంబాన్ని కూడా 2 నిమిషాల్లో పరిశీలించాలని నా ఉద్దేశం. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, ఇక్కడికి వచ్చి అందరూ వస్తే చివరిలో ఒక ఫోటో కూడా తీసుకోవడానికి బాగా అవకాశంగా ఉంటుందేమో ఫ్యామిలీ నా ఉద్దేశం. అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ కాండి. మా నేడు చిలుకూరు దగ్గర వేడుకండి మాది. మరి మా నాన్నగారి పెద్ద. మరి మేము మా నాన్నలు 3. మా నాన్నగారు వీసా జాకర్, ప్రస్తుతం లేడీ వీసా జాకర్, 2 వీసా జోసఫ్, 3 వచ్చేసి వీసా రత్తయ్య. వీళ్ళు 3. పెద్ద ఆయన కుమారులు మొత్తం 2 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె ఈ పెళ్లి కూతురు. మరి తరువాత మా కుటుంబంలో మా తమ్ముడు సుధయ్ దేవకుమార్. ఇక్కడికి వస్తే అందరూ ఒకసారి ఫ్యామిలీ ఫోటో దిగాం సార్. ఇక్కడ కైండ్ పర్మిషన్. సువర్ణ నా మిస్సెస్ అండి, సువర్ణ. సుజయ్ దేవకుమార్, వారి పట్నామని. నెక్స్ట్ వచ్చేసి శివరాజు, ఉదయశ్రీ. నెక్స్ట్ వచ్చేసి మరి 2వ బాబాయ్ వాళ్ళ పిల్లలు పద్మ వచ్చినట్టుంది. పద్మ వారి భర్త పద్మ. బిందు 2. నెక్స్ట్ వీసా రత్నరాజు, మా చివరి చిన్నారి గారి కుమారుడు. వీసా రత్నరాజు రత్తయ్య గారి కుమారుడు.
ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. వారు కూడా ఈ సందర్భంగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ రతన్లాల్ గారి తర్వాత జయ తర్వాత విజయలక్ష్మి, వాళ్ళ పతిదేవులు కూడా ఉంటే వారు కూడా రావాలి. పద్మ వాళ్ళ హస్బెండ్, ఇంకా ఎవరైనా వచ్చింటే మరి ముఖ్యంగా ఆ దేవాలయాల మానగా ఏమన్నా వాళ్ళు సన్నీ వాళ్ళు చేశారు ఒక ఫ్యామిలీ ఫోటో. ఇది చాలా అరుదుగా ఉంటుందేమో, అందుకని నేను ఆదిత్య మంజుష సుజిత, ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా మా ఫ్యామిలీ మాయ దేవరాజ మాయ రండి, మీరు రాబోయే ఫోటో రాదు. అందరూ పాల్గొనడానికి మీరు అనుగ్రహించిన కొరకు స్వాగతం చేస్తున్నారు. ఒకరికొరకు ఒకరు నిర్ణయించబడి నిశ్చితం చేయబడిన ఈ కార్యక్రమంలో నా తండ్రి దానికి ముందుగా శోషించగా ఒకరికొకరు బహుమానం ఇచ్చుకుంటుండగా దీవించండి. మా తండ్రి ఇరు కుటుంబాల మధ్య ప్రేమలో గొప్ప దీవెనను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నారు. మా తండ్రి వేడి మీద ఆశీర్వదించిన ఇరువురు వీడుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహించండి. శ్రేష్టమైన దీవెన, సంపూర్ణమైన ఆశీర్వాదం మీ యొక్క నుంచి ఇరువురు వీడుల మీదకి, ఇరు కుటుంబాల మీదకి రావాల్సిన ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దీవించమని, కార్యక్రమాన్ని నడిపించమని, ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తూ దీవించమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేక సమయంలో శామ్యూయల్ క్లెమెంట్ పరిశుద్ధాలను మీ యొక్క అనాథ సంకల్పం చొప్పున వివాహం నిమిత్తమై ఏర్పాటు చేసి సిద్ధపరిచారు. ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వారి ఇరువురిని ఒకటిగా చేయడానికి సంబంధించి ఇరువురు కుటుంబాలు, వారి ఇరువురు తండ్రి కలిసి ఇక్కడ ఉంటుండగా ఇరువురు కుటుంబాల నుంచి పుంచుకున్న వస్తువులను బట్టి జరిగిన కార్యక్రమాన్ని బట్టి ముందు జరగబో వివాహ పర్యంతం మీ కృప మరియు తండ్రి మరియు వివాహ నిమిత్తం సిద్ధపడ శామ్యూయల్ క్లెమెంట్ అష్టార్ తోడుగా ఉండి మీ జ్ఞానంతో నింపండి. ఇరువురు కుటుంబాలను దీవిస్తారు. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
నేనెంతో మురిసిపోయినా వాళ్ళు ఎవరి మరి పెళ్లి కుమార్ నుంచి పాడారు. అసలు పెళ్లి కుమార్ పెళ్లి పాడలేదు కాబట్టి పెళ్లి కుమార్ ఉండాల్సిందే. అసలు క్రీస్తు ఏంది? సంఘం ఉంది కాబట్టి క్రీస్తు ఉన్నారు కాబట్టి నేను క్రీస్తు పాడుతున్నాను. ఎంతో సుందరుడు నేనెంతో మురిసిపోయినా ఎంతో సుందరుడు ఈ శుభకార్యాలు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దానిలో భాగంగా మొదటిగా ఆయన ఈ నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా ప్రేమలు సాగరి క్లెమెంట్ను ఆశితారు ప్రభా పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనగడి వారి కుటుంబములను దాసుడు వారి కుటుంబములను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అభిషిక్తులు, బంధువులు, శ్రేయాభిలాషులు అందరి మీద కూడా మీ దీవెనలు కుమ్మరించమని ప్రభా ప్రత్యేకంగా మీ శ్రేష్టమైన ఈవులు పరిపూర్ణమైనటువంటి వరములు సామెల్ క్లెమెంట్ ఆశీతాల మీద సదా వర్షింప చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేను అతి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి జరుగుతున్నటువంటి ఈ ప్రధాన కార్యక్రమంలో మరి ప్రధానం చేయబడుతున్నటువంటి హస్తాకులు అదేవిధంగా సామెత క్లెమెంట్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకొంటున్నా. ప్రత్యేకంగా మా తండ్రి ఇరువురు తెచ్చినటువంటి వస్తువులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. ప్రత్యేకంగా మీరు ధరిపుడైనటువంటి దండలను మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచమని నేను వేడుకొంటున్నాం. ఇరు కుటుంబాల బాధ్యతలను అందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించి నీకు మెండైనటువంటి పరలోక దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా వినోదం కుమరించమని మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా,
సర్వోన్నతానికి మహిమ ప్రభావం కలుగును గాకనైనా ఇరు కుటుంబాలకు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. మా పిల్లల జీవితాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి తండ్రి. నా కుమారుడికి మంచి వధువు దయచేయమని ప్రార్థన చేసినటువంటి తల్లిదండ్రులు సైమన్ విక్టర్ వాటి విజయమ్మ గారి బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. వారి ప్రార్థన వ్యర్థము కాలేదు నాయన. ఎలియాజరు ఏ విధంగా ప్రార్థన చేసి తన యజమానికి మా తండ్రి పెళ్లికి వర్తిస్తువెళ్ళి ఉన్నాడు. వారు చేసిన ప్రార్థన ద్వారా దైవ హస్తము నా తండ్రి నిబిడల మీద వచ్చి లెమెట్టుకు మంచి భార్యగా సిద్ధపరుస్తున్నటువంటి హస్తాన్ని బట్టి నీకేలా స్తోత్రములు తండ్రి. అలాగే హస్త యొక్క తల్లిదండ్రులు బట్టి నీకు వేలాది వందనాలు. మా కుమార్తెకు మంచి వాడు కావాలి తండ్రి. అయ్యా మీ దైవ చిత్తాన్ని మా బిడ్డ పక్షం నెరవేర్చిన ఆయన మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఆనాడు ఇంకా ఏ విధంగా దీవించబడింది స్వార్థ ద్వారా మా బిడ్డ కూడా ఆ విధంగా దీవించబడాలి తండ్రి అని ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. క్లైమేట్ను హస్తాన్ని సిద్ధపరిచిన తండ్రి కుటుంబ వ్యవస్థలో త్వరగా ప్రవేశపెట్టబోతుందని ధారణ స్తోత్రం నిలుస్తున్నాం ఆయన. నీకే మహిమ కలుగును గాక. సభాధ్యక్షుల వారి యొక్క ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని జయకరముగా మీకు మహిమకరముగా త్వరగా మరి సిద్ధపడబోతున్నటువంటి బిడ్డలు అనగా కుటుంబ వ్యవస్థ సిద్ధపడబోతున్నటువంటి క్లైమేట్ను హస్తం దీవించి వారి ద్వారా చేరి వచ్చినటువంటి పెద్ద ఆశీర్వాదములు దైవ దీవెన ద్వారా ఇప్పుడు దీవించబట్టు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డల నిశ్చితార్థానికి గుర్తుగా వివాహానికి ముందుగా నిశ్చితార్థకం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. మన పిల్లలకు మనం ఈ విధంగా చేస్తాం. ఆ విధంగా సైమన్ విక్టర్ గారు కేసీఎమ్మ గారు కుమారుడు క్లైమేట్ పక్షంగా హస్త యొక్క తల్లిదండ్రులు వారి కుమార్తె పక్కన పడి ఉన్నారు. వారి సంతోషము వీరిలో కనబడుతుంది. పెళ్లి కుమారుడుగా పెళ్లి సిద్ధపడుతున్న వీరిలో సంతోషం కనబడుతుంది. చాలా సంతోషం. వారి ప్రేమను పంచుకుంటూ మరి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నాడో లేకపోతే హస్త ఎక్కువగా ప్రేమిస్తూ తెలుసుకోవడానికి ఎవరు అసలు మనం చూద్దాం. క్లైమేటా లేకపోతే హస్త ఇద్దరు సమానమైన ప్రేమ కాబట్టి ఒకరి ఒక దండ వేసుకోవాలని కోరుకుంటున్నాను. దాని చేస్తున్నాను దండ ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసి సంతోషకరమైన సమయాన్ని చాంపియన్ క్లెమెంట్ గారి యొక్క జీవితంలో హస్త యొక్క జీవితంలో మీ దైవ ప్రణాళిక చొప్పున అనాది సంకల్పం చొప్పున వీరిద్దరి మధ్య ప్రభు నిశ్చితార్థం జరగడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి సమయం కొరకే మీకు వందనాలు. వివాహం నిమిత్తమై మొదటి అడుగును వేసి ఉండగా వివాహం కొరకు కూడా వీరిని మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం. వివాహానికి కర్తవైన దేవుడవు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడవు, కుటుంబ జీవితానికి ప్రణాళిక ఇచ్చిన దేవుడవు. మీ ప్రణాళిక గ్రహించి ప్రభువా వారు తెలుసుకుని వివాహం కొరకై సిద్ధపడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇద్దరి మధ్య అయిన ఐక్యత అనే బంధంలో ప్రభువా వారిద్దరూ కొనసాగడానికి సహాయం చేయండి. ప్రభువా ఈ నిశ్చితార్థం ఇంత ఘనముగా జరిగించబడడం మీ ఏర్పాటు అయ్యున్నందుకే వందనాలు. వారిద్దరూ కూడా ప్రభువా తమ జీవితాలలో మిమ్మల్ని ప్రభువా నాయకుడిగా, మిమ్మల్ని సృష్టికర్తమైన దేవుడుగా వారు ప్రతిష్ఠించుకుని అడుగులు వేయడానికి సహాయం
చేయండి. ఇంతవరకు మీరు జరిగించిన ప్రతి ఏర్పాటును బట్టి, ప్రతి సంతోషకరమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరును గాక. మా ఆహారం దయచేయము, బాగా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శుభమైన దృష్టిని మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నిలబడినవి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం, కాపుదల పొందుతుంది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన అందరికీ మరొకటిగా నిజం కార్యం ద్వారా దేవుని నిబంధనలోకి చేరిన ఎవరు వివాహమయ్యే పర్యంత వరకు తర్వాత కూడా పరమేశ్వరి ఎల్లవేళలా దీవించి తోడే నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చాలా దూరాలు వచ్చేసారు. మీ అందరికీ మా ఫ్యామిలీ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి ఎంతో చక్కగా నడిపించిన షామీల్ మాస్టర్ గారిని ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా మేధాపూర్వకంగా జరగడానికి దేవుని అందించిన దేవదేవానికి వందనాలు తెలియజేసుకుంటూ మా ఫ్యామిలీ తరఫున మిమ్మల్ని మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ అరేంజ్ చేసిన భోజనాలు చేసి ఇద్దరు వధువులను ఇద్దరిని దీవించి సంతోషంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని దీవించమని చేస్తున్నామని వేడుకుంటున్నాం మా తండ్రి. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే.
ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. మురళాలించెను తన మహాదయను నను గణించెను.
తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మొరలాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను. యేసునాథు రక్తమున ముంచెను.